హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా ఊర్లో ఫెస్టివల్ లాస్ట్ రోజు అనమాట. అంటే మీ అందరికీ చెప్పాను కదా, మన ఛానల్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా ఊర్లో బంగారం తల్లి పండుగ జరుగుతుంది, మీ అందరూ చూసే ఉంటారు. అంటే ఈ రోజు అమ్మవారి గుడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇన్ని రోజులు ఈ 6 రోజులు ఊరంతా తిరిగింది కదా, కానీ ఈ రోజు మాత్రం డైరెక్ట్గా అమ్మవారి గుడికి వెళ్ళిపోద్ది. ఇంకా ఫెస్టివల్ ఎండ్ అయిపోద్ది, 7 days ఫెస్టివల్ అయితే పూర్తి అయిపోద్ది. ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది అనమాట. చదరపొట్టి నుంచి మా ఊరు గుడికి అమ్మవారిని తీసుకెళ్లి ప్రాసెస్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. మీ అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి, సరేనా? మా ఫ్రెండ్స్ అంతా కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. పండగ వాతావరణం మాత్రం బాగా కనబడుతుంది, ఊరంతా హడావుడిగా ఉన్నది. మాది చాలా చిన్న ఊరే, కానీ ఇలాంటి పండుగలు జరిగేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా నైట్ అవ్వలేదు కదా, అందుకనే లైటింగ్ ఎలా కనబడుతుంది, కానీ కొంచెం నైట్ అయితే లైటింగ్ అది బాగా కనబడుతుంది. అలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. నేను మధ్య మధ్యలోనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే పండగ జరిగేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అక్కడ జరిగేవన్నీ మీకు తెలియాలి కదా. ఈ పండుగ మాకన్నా పెద్దవాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ డప్పులు, డ్యాన్సులు, ఈ సందడి అంతా ఇది ఒక్కరోజే. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మా ఊరు వాళ్ళందరూ కలిసి ఇలా ఒక చోట ఎప్పుడు ఉండరు. మీరందరూ ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మన యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా గ్రో అవ్వాలని వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. భక్తులందరూ అమ్మవారిని మోయడానికి రెడీగా ఉన్నారు. కాసేపటి తర్వాత గుళ్ళో ఉన్న ఘట్టాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. భక్తులందరి తలపైన ఘటాలు పెట్టేసిన తర్వాత అయితే గరిడి వేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు అయితే అమ్మవారు మోసే వాళ్ళు 2-3 పట్టుకుంటూ ఉంటారు. ఎందుకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఈ రోజు అమ్మవారు మోసే వాళ్ళందరికీ అమ్మవారు పూంటుంది. దండం పెట్టిన వెంటనే అమ్మవారు అయితే వచ్చేసింది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. మీ అందరికీ చెప్పాను కదా, ఉయ్యాల కంబాల అని అంటుంటారని. దీని చుట్టూరు 3 సార్లు తిరిగిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అమ్మవారు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ తిరగడమే కదా, ఆ తాడు ఉంది కదా, దాంట్లో కూర్చోబెట్టి చిన్నది ఊపుతారు, కానీ మనకు సరిగ్గా కనబడదు. ఇలా కూర్చోబెట్టి ఇలా లేపేస్తారు వెంటనే. చిన్నప్పుడు నేను అమ్మవారు మోసేటప్పుడు అయితే ఇది తిరిగేటప్పుడు చాలా భయపడిపోయేవాడిని, ఎక్కడ కింద పడిపోతానని. కానీ ఇప్పుడు అలా జరగలేదులే. ఇక్కడ చూసారా జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇక్కడ ఏమవుతుందంటే మీలో ఎంతమందికి చెప్పాలంటే తెలుసు కింద కామెంట్ చేయండి. అంటే శపం పడతారని అంటారు కదా, దేవుడు కొంతమంది మొక్కుకుంటారు అనమాట. అమ్మవారికి మొక్కుంటారు, వెళ్ళే దారిలో కింద పడుకోడిపోతుంటారు. ఎవరు వాళ్ళ పై నుంచి నడిచి వెళ్ళరు, మాక్సిమం అందరూ వాళ్ళ పక్క నుంచి వెళ్తారు. నేను వీడియో తీసే టైంకి అందరినీ పైకి లేపేశారు. అక్కడ ఒకరు కోడిని పట్టుకుని నించుని ఉన్నారు కదా, ఆవిడ ఎవరో కాదు, మా అమ్మగారే. అక్కడేం చేస్తుందని అనుకుంటున్నారా? మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు అయితే అక్కడ కోడిని ఇవ్వాలన్నమాట. అంటే అక్కడ కోడిని పట్టుకుని నించుంటే భక్తురాలమ్మ కోడిని కొరికేసి వెళ్ళిపోద్ది. ప్రతి సంవత్సరం అయితే మా డాడీ ఇచ్చేవారు, కానీ ఈసారి మా డాడీ పండగ రాలేదు, అందుకనే మా అమ్మ ఇచ్చింది. అమ్మవారిని తీసుకెళ్లే దారిలో అయితే బిందులతో నీళ్లు పట్టుకుని రెడీగా ఉంటారు ప్రతి ఒక్కరు. దేనికి అనుకుంటున్నారా? భక్తులు కాలు కడగడానికి. ఇప్పుడైతే ఇలా నడిపించుకొని తీసుకెళ్తున్నారు, కానీ 2-3 సంవత్సరాల క్రితం అయితే ఇంకా రన్నింగ్ రేసే, అసలు ఎవరు ఆగేవారు కాదు. అలా పరిగెట్టుకుంటూ తీసుకెళ్లిపోయారు. 5 నిమిషాల్లో అమ్మవారి గుడికి వెళ్ళిపోయేది. నేనైతే కింద కాలు పెట్టేవాడిని కాదులే, మా అమ్మాలే నన్ను ఎత్తుకొని తీసుకెళ్లిపోయారు. కరెక్ట్ గా గుడి దగ్గర దించేవారు. తాత మాత్రం మంచి ఊపే ఉన్నాడు, చూడండి ఎలా డప్పులు కొడుతున్నాడా.
ఇదంతా స్లోగా నడిపించుకుని బాగా తీసుకొచ్చారు కదా, కానీ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. నేనేమనుకున్నాను అంటే ఈ సంవత్సరం అయినా స్లోగా తీసుకెళ్తారేమో అని అనుకున్నాను, కానీ అది అవ్వదని అర్థమైంది. ఇలా గుడి దగ్గర రోడ్డు ఎక్కరో లేదా ఇంక అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేశారు. అమ్మవారిని అయితే గుడి దగ్గరికి తీసుకుని వచ్చేసారు. గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా అమ్మవారిని గుడిలో పెట్టారు. గరగలు మోసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ గుడి చుట్టూరు 3 రౌండ్లు వేస్తారు. ఏ విధంగా తిరుగుతారు మీరే చూడండి. చూసారు కదా గుళ్ళు చుట్టూరు ఏ విధంగా తిరిగారో. తిరగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఎవరైతే ఏ అమ్మవారి ఘటం మోస్తున్నారో అమ్మవారికి సంబంధించిన గుళ్ళోకి వెళ్ళిపోతారో వాళ్ళు మేకపోతునేసే వరకు బయటికి రారనమాట. భక్తులందరూ ఇక్కడ గుళ్ళో ఉండే టైంలో అయితే బయటను బాంబులు పేలుస్తారు. ఆ వీడియో ఎందుకు పెట్టట్లేదంటే అయినా ఎక్కువ బాంబులు ఏం పేల్చలేదు, కొన్ని పేల్చారు, కానీ అవి ఎందుకు పెట్టట్లేదంటే కొన్ని రిస్ట్రిక్షన్లు పడుతున్నాయి అనమాట. బాంబులు వీడియోలు అవి పెడుతుంటాయి యూట్యూబ్ లోనే, అందుకనే పెట్టలేదు. పండుగ అయితే ఇంకా దాదాపు పూర్తి అయిపోయినట్టే. మా ఊరు పెద్దలందరూ కలిసి అమ్మవారికి దండం పెడుతున్నారు. దండం పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత అయితే మేకపోతుని వేస్తారు. ఇంకెవరు గుడి దగ్గర ఉండరు, అందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు. పండుగ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మా ఊరు పండుగ ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. మీతో మా ఊరు గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అమ్మవారి తిప్పడం అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ప్రతి సంవత్సరం పండుగ ఎలా జరుగుతుంది అంటే అమ్మవారు తిప్పిన వెంటనే ఇక్కడ చాలా ఎక్కువ బాంబులు పేలుతారు. బాంబులు పేల్చారు కదా అని అనుకుంటున్నారు, ఇవి అయితే చాలా తక్కువ అనమాట. అక్కడెక్కడో అనకపిల్లిలోనే బాంబుల ఫ్యాక్టరీలు ఏదో జరిగింది, కొంతమంది చనిపోయారు అనమాట. దానివల్ల అయితే పెట్టలేదని చెప్తున్నారు. అది వదిలేండి. కానీ మా ఊర్లో అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ప్రోగ్రామ్ పెడుతూ ఉంటారు. అది కూడా పెట్టట్లేదు. ప్రోగ్రాలే అంటే ఇప్పుడు పండుగ బాగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళిపోయినంటే ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఇంక పండుగ ఏం చేసుకున్నట్టు ఉంటుంది చెప్పండి. అంటే మా ఊరు కుర్రలు కూడా చాలా మంది అడిగారు. అంటే మా ఊళ్ళో ఎవరో ఉంటారు కదా సంథింగ్ కొంతమంది పెద్దవాళ్ళు అలాంటి, కానీ ఎవరు పట్టించుకోలేదు, ప్రోగ్రామ్ కూడా ఎట్లేదు. మళ్ళీ దాంతోపాటు మా ఊళ్ళో తొండి కలెక్ట్ చేస్తారు. అంటే తొండి అంటే ఇంటింటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటారనమాట. ఆ డబ్బులు ఏవో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రోగ్రామ్ పెట్టకపోతే లైటింగ్ పెట్టారు. లైటింగ్ దేనికి వచ్చింది చెప్పండి. ట్యూబ్ లైట్లు పెడితే సరే అయినా సరే కనబడుతుంది అమ్మవారికి రావడానికి. అంటే ప్రోగ్రామ్ ఉంటేనే కదా మన అందరూ నచ్చుతుంది. అంటే చాలా మాకైతే సంక్రాంతి కన్నా ఇదే మెయిన్ పండుగ. ఎక్కడెక్కడో బయట ఉన్న వాళ్ళు కూడా ఈ టైంకి అందరూ వస్తుంటారు. అలాంటిది ఈ పండుగ ఘనంగా చేయకుంటే ఎలా ఉంటుంది? కానీ ఏం చేస్తాం, ఇదైనా ఈ పండుగ అదే అమ్మవారిని గుళ్ళో నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి చదనపట్టి నుంచి తీసుకొచ్చి గుళ్ళో పెట్టడం, అదే ప్రాసెస్ మీరు చూశారు కదా. మ్యాక్సిమం ఇలాంటి పండుగలు అయితే సిటీలలో ఎక్కడ జరగవు, పల్లెటూరులో జరిగే ఉంటాయి. మీరు అందరూ ఈ పండుగను ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేనైతే చాలా గట్టిగా ఎంజాయ్ చేశాను. ఎందుకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.